అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయిన బాసుంది రైస్ను చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన బియ్యాన్ని జల్లిలో వేసుకోవాలి. ఏదైనా వాటర్ లాంటివి ఉంటే జల్లిలో వేసుకోవడం వల్ల కిందికి వెళ్ళిపోతాయి కదా, అందుకని జల్లిలో వేసుకోవాలి. నేను ఈ కప్పుతో రైస్ చూపించాను కదా, ఇది 1/2 కేజీకి కాస్త తక్కువగా ఉంటుందండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేశాను. 1/2 స్పూన్ కిచెన్ కింగ్ గరం మసాలా వేసుకోవాలి. ఈ కిచెన్ కింగ్ గరం మసాలా తయారీ విధానం నేను మన ఛానల్లో వెళ్ళి చూడండి, ఉంటుంది, లేదా మీకు లింక్ పెడతాను చూడండి. ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. మీరు 1/2 కేజీ చేసేటట్లయితే నేను చూపించిన కొలతలకి కొద్దిగా ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 స్పూన్ నెయ్యి అలా ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. గరం మసాలా కూడా 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ జల్లి గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండి కాస్త వేడయ్యాక ఇందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేస్తున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇందులోకి మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ దూరగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా వేయాలి. పిల్లల తినే ఘాటును బట్టి మనం వేసుకోవాలండి. లవంగాలు కాస్త ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 లవంగా, 1 ఇలాచి, 1 దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 పువ్వు వేసానండి. ఇప్పుడు మనం ఇలా కలిపి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మంచినీరు పోసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. మరలా ఒకసారి ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి 15 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో వండుకుంటే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇలా మూత తీస్తే చూడండి, రైస్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా కొలతలతో చేసాం కాబట్టి అవసరం లేదండి. అన్నం ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా బాసంతి పులావ్ సిద్ధమైందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. ఇలా లంచ్ బాక్స్ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి అందరికీ.